ఇప్పటివరకు ప్రతిపక్షాలు సంధించిన ఎన్నో అస్త్రాల్లో ఒక దీటైన అస్త్రం ఏదైనా ఉంది అంటే అది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని జగన్ మీద లేదంటే జగన్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనే దానికి సంబంధించి అటు ఇద్దరు చెల్లెళ్ళు అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ అస్త్రాన్ని వాడుతూ వచ్చారు. కానీ తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశానికి సంబంధించి ఒక ధీటుగా సమాధానం ఇచ్చారు. దాని మీద మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యతో పాటు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన నోట ఫస్ట్ టైం బయట పెట్టడం అంటే వాళ్ళు సంధించిన ఒక అస్త్రానికి ధీటైన సమాధానం చెప్పారని అనుకోవాలా, లేదంటే దాన్ని ఆయన ఇంకా ముగించే ప్రయత్నం ముగింపు పలికే ఆలోచన చేశారా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ధీటైన వ్యాఖ్యలే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఒకసారి బయట విని ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నారు. చిన్నారులు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థం ఏమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారులకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు. ఇది మేజర్ అంటే ఇప్పటి వరకు చిన్నాన్నకి రెండో భార్య ఉంది, సంతానం అంటే ఈయన మాట్లాడలేదు, ప్రజలందరికీ తెలిసిన దాని గురించి వీడియోలు వైరల్ అయినా. కానీ ఈయన ఒక రకంగా ఈయన నుండి నుంచి ఇప్పుడు గుట్టు ఉప్పేశారు అనుకోవాలా, లేదంటే ఇంకా పోయిన పరువు అంతా పోయింది, ఇంకా నేనెందుకు కామ్గా ఊరుకోవడం అని అవినాష్ని అంటే అవినాష్ ఉన్నారు వెనకాల ఇది మాట్లాడినప్పుడు ఆ ప్రయత్నం ఏమైనా చేశారు? అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది సొంత కూతురే బేసిక్గా. అదే ఇంకా ఇద్దరు అనాలేమో ముందు అన్నారు కదా. జరిగినటువంటి కాన్సెప్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నా. సిబిఐ అదే చెప్పింది, సిబిఐ చెప్పింది, మనం చెప్పింది అదే, జగన్ కూడా చెప్తున్నది. ఇప్పుడు పాయింట్ ఏంటి? మర్డర్ ఫర్ గెయిన్. అది అక్కడ సొమ్ముల కోసం జరిగిన హత్య. వివేకానంద రెడ్డి చేతికి 10 పైసలు లేకుండా చేసింది సునీత. ఎందుకని? వివేకానంద రెడ్డి వేరే పెళ్లి చేసుకుని అమ్మాయికి దోచిపెడుతున్నాడు, తన ఆస్తి అంతా మొత్తం 3 పార్ట్లుగా ఉంటే వివేకానంద రెడ్డి ఆస్తిని అటు పక్కకి రాసేయబోతున్నాడు అన్నప్పటి నుంచి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో శివప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కానికుండా ఆపడం. అప్పుడు వీళ్ళందరూ ఆగ్రహించి నువ్వు అట్ట చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 4 ఎకరాలు మైనింగ్ భూమి ఉంది, అది రాద్దాం అనుకున్నాను. అమ్మాయికి బ్రతకాలి కదా, నా బిడ్డ, నా పెళ్ళం, నా బిడ్డ. అతను ఆ రోజున చెప్పిన మాట. అతనికి 10 పైసలు ముట్టనీయకుండా చేశారు, చెక్ పవర్ లేకుండా చేశారు. చేతిలో డబ్బులు లేదు కాబట్టి అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, మనిషి టాల్ పర్సన్, ఆ ఏరియాలో భయం ఉంది, కర్ణాటకలో కూడా సెటిల్మెంట్లు చేయగలిగినటువంటి పెద్ద రౌడీ ఓ రకంగా చెప్పాలంటే. వివేకానంద రెడ్డిని వీళ్ళు ఇప్పుడు దేవుడని చూపెట్టచ్చు, కానీ వివేకానంద రెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్, పెద్ద సెటిల్మెంట్ లీడర్. అట్లాగా సెటిల్మెంట్లు చేయగలిగిన మనిషి చేతిలో ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు కుక్కలు కూడా మురుగుతాయి అంటారు కదా, అట్లాగా సునీల్ యాదవ్ లాంటోడు తనని వాడుకుని సంపాదించుకోవాలనుకున్నాడు. ఆ సునీల్ యాదవ్తో పాటు సునీల్ యాదవ్ గారు చూపించిన బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెటిల్మెంట్ వ్యవహారాన్ని నమ్మి వివేకానంద రెడ్డి బయలుదేరేటప్పుడు చేతిలో డబ్బులు ఏం లేవు. మరి ఇట్లా సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నానంటే మళ్ళీ ఆ డబ్బులు కూతురికి తెలిసిపోతుంది కాబట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఆ రెండో పెళ్ళానికి ఇవ్వడానికి ఒప్పుకోతాడు. అందుకని ఎవరికి చెప్పొద్దని చెప్పి డబ్బులు ఎక్కడో చోట నుంచి పుట్టించాలి. అప్పు చేయడానికి ఎవరు ఇవ్వరు.
ఎందుకు ఫ్యాక్షనిస్ట్కి ఎవడన్నా డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తాయా? ఇవ్వడు. కాబట్టి అప్పు ఎవడు తీసుకొచ్చాడు? అప్పటికే ఉద్యోగం పోయినటువంటి దస్తగిరి తనకి మళ్ళీ వస్తుంది. ఈ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటే వివేకానంద రెడ్డి వెనకాల తిరుగుతుంటే 4 రూపాయలు గిట్టుబాటు అవుతాయి అనుకుని తన మరదల వరస అయ్యే అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి 14 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. తన దగ్గర దాచుకున్న 2 లక్షలు కూడా ఇచ్చాడు. ఎందుకని ఈ సెటిల్మెంట్ అయిపోగానే దాదాపుగా 50 కోట్లు వస్తాయని భావించారు. సీన్ కట్ చేస్తే ఆ సెటిల్మెంట్ అది ఫేక్ అని తేలిపోయింది. ఏ స్థాయికి వెళ్ళాడు ఆ కేసులో అంటే కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మాట్లాడాడు ఆయన వివేకానంద రెడ్డి. కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మరీ సెటిల్మెంట్కి ప్రిపేర్ చేశాడు ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇప్పించడానికి. తీరా చూస్తే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి కర్ణాటక హోంమంత్రి పిలిపించిన డీజీపీ చెప్పాడు. రిజిస్ట్రార్ని కూడా పిలిపించి చెప్పాడు. అంత పెద్ద పంచాయతీ చేశాడు ఆయన. ఒక ఫేక్ డాక్యుమెంట్ పట్టుకుని నమ్మాడు పాపం. తీరా చూస్తే అవన్నీ ఫేక్ అని తెలిసాక అప్పుడు ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఈ సునీల్ యాదవ్ అనేవాడు. ఆ కాగితాలు ఇచ్చినటువంటి వాడికి కనీసం 10 లక్షల రూపాయలు ఆస్తి లేదు ఆడి దగ్గర. వాడు ఆ దొంగ డాక్యుమెంట్లను పట్టుకుని ఏదో బతికేద్దాం అనుకున్నాడు. అంటే ఆడేం చేశాడు? ఆ దొంగ డాక్యుమెంట్లతో పలు బ్యాంకుల్లో అప్పుకి ట్రై చేశాడు. అప్పు ఎవడో ఇవ్వాల ఈ ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసి. ఇవ్వకపోతే ఆ కాగితాలు పుచ్చుకుని నువ్వు ఆ స్థలాన్ని నాకు ఇప్పిస్తే నేను చేస్తానంటే అసలు ఆ స్థలం వీడిది కాదు ఫేక్ అని చెప్పిన తర్వాత చివరికి వివేకానంద రెడ్డి అదేం చేయాలో అర్థం కాక ఆడి దగ్గరికి ఆడి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఇది ఫేక్ అంటున్నారంటే మరి నాకు తెలియదు మా పెద్దోళ్ళు ఇచ్చారు నాకు అన్నాడు. అప్పటికి ఈయనకి దగ్గర 20 లక్షలు ఖర్చు అయిపోయింది. 14 నుంచి 16 లక్షలు వీళ్ళ దగ్గర అయింది. సునీల్ గంగిరెడ్డి ఇంకో 5-6 లక్షల రూపాయలు తెచ్చి పెంచి పెట్టాడు. ఇది అయిపోయింది. సీన్ కట్ చేస్తే దాంట్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ అప్పు తీర్చాలి. కూతురు ఇవ్వదు, అల్లుడు ఇవ్వడు, బామ్మరిది ఇవ్వడు. ఆ టైంలో ఈ సునీల్ యాదవ్ గారు మాటకారు కదా, ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం తెర మీదకి తీసుకొచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళు వజ్రాలు ఇదే ఈ తవ్వారు పురాతన ప్రదేశాలు, అక్కడ మంచి వజ్రాలు వచ్చినాయి, రంగురాలు కూడా అవి అమ్మితే కనుక 1 కోటి రూపాయలు వద్దు, మీరు కనుక దగ్గర పెడితే చాలా 500-600 కోట్లు వద్దు, వాడు మనకు 100 కోట్లు ఇస్తాడే. వాడితో మాట్లాడిచ్చాడు. అవి ఎక్కడున్నాయో అవి తీసుకురావడం కోసం అని చెప్పేసి అవి తవ్వకం ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, పూజలు అయ్యో చేస్తున్నారని చెప్పి ఆ ముక్క చెప్పేటప్పటికి ఇంకొక 40 లక్షల దాకా అప్పులు వచ్చినాయి. ఇలా క్యాష్ అప్పులు తీసుకొచ్చాడు. అది గంగిరెడ్డి వీళ్ళందరూ అరేంజ్ చేశారు. సీన్ కట్ చేస్తే అందులో వీడి తిన్నాడు డబ్బులు కొంత సునీల్ యాదవ్, నేను 2 వాడుకుంటాను సార్ అట్ట ఇట్లాగనేసి అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే అదంతా ఫేక్ అని తేలింది. అది కూడా ఈ రెండిటితో డిసప్పాయింట్ అయిపోయి ఉన్నటువంటి వివేకానంద రెడ్డి ఒక ఎత్తు అయితే, ఇదంతా నమ్మినటువంటి వాడు దస్తగిరి, అటు గంగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎటు లేని పరిస్థితి అయిపోయింది. ఎవరిని అనాలో తెలియట్లేదు వీళ్ళకి. ఆ టైంలో దస్తగిరి వెళ్ళి ఎవరు నువ్వు చెప్తేనే కదా మేమంతా ఇచ్చింది అని చెప్పి సునీల్ యాదవ్తో చెప్తే, నాటకాలు ఆడుతున్నాడు రా, వజ్రాల డబ్బులు వచ్చేసినాయి, ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు, పద ఆడి సంగతి తేలుద్దామని చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటి, వీడికి ఆల్రెడీ ఏదో ఒప్పందం ఉంది, ఆ కాగితాలు కావాలి అన్నట్టు. వీడు డైరెక్ట్గా మర్డర్ చేస్తే కుదరదు. కాబట్టి ఈడేం చేశాడు, ఈడైతే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు కుర్రోడు, దేనికైనా సరే డి అంటున్నాడు. అందుకని ఈయన పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళాక ముందు వేసేసే అన్నాడు. ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ కాగితాలు తీసుకునేదాకా ఇది తెలియదు, డబ్బులు అనుకుంటున్నాడు ఇది కాగితాలు అంటే దస్తగిరి. అది కాగితాలు చూశాడు, దాంతో 16 తర్వాత కానీ అర్థం కాలేదు వీడికి సీన్ ఏంటని. ఆ తర్వాత వీడికి ఇంకేంది, ఈ డబ్బులు రావు, ఇంట్లో 10 పైసలు లేదు, ఇల్లంతా ఎతికితే డబ్బులు రావు, ఇది రాదు. అప్పుడు ఇక వాడు ఏం చేయాలో అర్థం కాని వయసులో మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు. అట్లాంటి వాడికి ఇది ఒక ఇప్పుడు దీని ద్వారా సంపాదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని ఇలా వాడితే, ఇప్పుడు రామ్ సింగ్ తీసుకొచ్చి వాడిని నీకు డబ్బులు ఇప్పిస్తానన్నాక అడిగి 40 లక్షలు పడ్డాకనే వాడు ఇది చేసింది. గుర్తెచ్చుకోండి, 40,000 ముందు 40,000 ఏమో వాడి అకౌంట్లో వేసారు, వేసాకనే వాడు అప్రూవర్గా మారాడు. ఎట్లొస్తాయి డబ్బులు వాడి దాంట్లో, సిబిఐ ఎందుకు వేస్తే అసలు అప్రూవర్గా మారేవాడికి డబ్బులు ప్రాక్టికల్ గా. దాన్ని బట్టి కథ వాడికి నమ్మకం కలిగించాక వాడు అప్రూవర్ అయ్యాడు. అప్రూవర్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయడు. సుధా సింగ్ దర్యాప్తులో వీళ్ళు మర్డర్కి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి ఎర్రగంగిరెడ్డి వరకు వెళ్ళింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఎంత అని వెరిఫై చేసే లోపు ఈ కథ అంతా నడిచింది. ఇది ఒక ఆస్పెక్ట్. అది కాదు, ఈ దస్తగిరి చేత ఇక ఆ రూట్లో కానప్పుడు ఎవరు చెప్పించారో కానీ సునీతకి చెప్పించారు దస్తగిరి చేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉందని. అక్కడ ఇంట్లో గొడవ వచ్చింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంట పాత్ర నాకు ఎవడు చెప్పాడంటే దస్తగిరి చెప్పాడు. ఆడే పెద్ద క్రిమినల్ అయితే ఆడి చెప్పింది ఎట్ట నమ్ముతావు అన్నాడు జగన్.
అసలైతే మీ ఆయన పాత్ర ఉందని చెప్పి చర్చ నడుస్తుంది, పోలీసులు అనుమానిస్తుంది అది అని చెప్పి అక్కడ వివరంగా చెప్పాడు అతను ఏం జరిగింది అన్నటువంటి. బట్ ఇక్కడ ఈ అమ్మాయి అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకని? ఆ రోజున సాక్ష్యాలు దాచేపించింది ఈ అమ్మాయి. వాస్తవంగా ఫస్ట్ నిందితురాలు అవ్వాల్సింది సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. సాక్ష్యాలు తారుమారిని ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పెట్టారు కదా, రక్తం తుడిచారు అన్నటువంటిది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. ఫస్ట్ అసలు ఆ కాగితాలే మార్చేసి దాచేసినటువంటిది ఎవరు? సెల్ ఫోన్ అది. దాంట్లో నెంబరింగ్ అది కూడా తీసేశారు, అంటే డేటా కూడా తీసేశారు, తీసేసి ఇచ్చారు. మరి ఎవరు ఫస్ట్ అవుతారు అక్కడ? బేసిక్ గా వాళ్ళిద్దరు అవుతారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూట్ లో నుంచి వచ్చారో అప్పటికి చంద్రబాబు పాత్ర ఉందా, సీఎం రమేష్ పాత్ర ఉందా, జాతీయ స్థాయిలో ఏం కదిలింది అనేది తెలియదు. అప్పటి నుంచి రూట్ మార్చింది ఆవిడ. ఇక్కడ జగన్ కేంటి ఇంటి గుట్టు ముందు ఇక్కడ వివేకానంద రెడ్డి అమ్మాయిల పెచ్చోడు, మామూలు అమ్మాయిల పెచ్చోడు కాదు. రైలు ఎక్కితే ఓ చోట రైలు ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో దిగేలోపు ఒక అమ్మాయి ఉండాలనేటువంటి తత్వం అతనిది. అందుకనినే ఇక్కడ ఈ పెళ్లి కానీ ఇదంతా కూడా. ఆ వయసులో పిల్లలు పుడతారని ఎవరు అనుకుంటారు? వివేకానంద రెడ్డికి. కానీ ఆ వయసులో కూడా పిల్లలు పుట్టారంటే అతని ఇదే ఎట్లాంటి ఇది ఉన్నట్టు, అతనిలో సెక్సువల్ కాంక్ష అనేది. అవన్నీ వస్తే ఇప్పుడు వాళ్ళ నాన్న అంతే కదా, వాళ్ళ తాత కూడా. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటారు, 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ. ఏంటి అతను అట్లాంటి సైకలాజికల్ మెంటాలిటీ కలిగినోడు. వీళ్ళింట్లో కూడా అట్లాంటిదనినే కదా వచ్చేది. ఈ ముద్రలు ఎందుకు వ్యక్తిగతంగా అనేటువంటి రూట్ లో ఆగారు. కానీ ఎప్పుడైతే షర్మిల, సునీత రోడ్డు ఎక్కారో మరి ఇప్పటిదాకా కింద అవినాష్ రెడ్డి మాట్లాడాడు ఆన్లైన్ జనానికి, లేకపోతే అమ్మాయి ఎవరు విమలమ్మ మాట్లాడింది, ఆవిడ ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు స్వయంగా అసలు విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం బిగిన్ చేశారు. ప్రతిపక్షాల దాడి లేదంటే ఇద్దరు చెల్లెల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటి నుంచి గుట్టు విప్పాల్సి వచ్చిందా, లేదంటే వేరే కోణం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా పులివెందుల వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా. పులివెందులలో ఒకే కుటుంబానికి సంబంధించిన 2 గ్రూపులు అయినాయి. చెల్లి, ఇంకో చెల్లి ఇద్దరు కలిసి జగన్ తీసుకొచ్చిన క్యాండిడేట్ అన్నని ఓడించాలనుకుంటున్నారు. 2 అన్నలు ఓడించాలని 2 చెల్లెళ్ళు పగబట్టారు. మరి అట్లాంటప్పుడు అన్నలు ఏం చేయాలి? ఓ పక్కెళ్ళి కూర్చోవాలా? అక్కడ కాంపిటీషన్ టఫ్ అయింది. అంటే వాళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రచారం ఒక రకంగా మూకుమ్మడి దాటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును వాడుకుంటూ చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావించారా? జగన్ నోరు మీద పక్కపోతే ఇక అది అవినాష్. అంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు కదా, చాలా అంటే అప్పుడప్పుడు మాట్లాడి ఇంత అలా మాట్లాడలేదు. ఇప్పుడు ఒకేసారి ఓపెన్ అయిపోవడం, బరస్ట్ అయిపోవడం. అంటే ఈ అమ్మాయి ప్రతిరోజు అదే చేస్తుంది కదా, దాన్ని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా తన నోట్లోంచి సమాధానం. అంటే ఇప్పటిదాకా మిగతా అది ఊహ అనుకుంటానికి అసలు ఈ మొత్తం రీజన్ ఏంటి? తను 2వ పెళ్లి చేసుకోవడం, ఆ చేసుకున్న అమ్మాయిని వీళ్ళు తరిమేయడం, అమ్మాయికి ఇల్లు కొని పెట్టడం, ఆ ఇల్లు లాగేసుకుని తరిమేయడం, ఆ తరిమేసిన అమ్మాయిని పోషించాలని వివేకానంద రెడ్డి, అమ్మాయి దగ్గరికి 10 పైసలు పోనీయకూడదని చెప్పి కూతురు చేసినటువంటి ప్రయత్నం. ఒక రకంగా సునీతను కంట్రోల్ చేయడానికి కూడా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం, 2వ పెళ్లి అనే అంశం. ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినప్పుడు ఆవిడ అటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం, ఇప్పుడు జగనే మాట్లాడడం, ఆవిడని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా వాడుకుంటారు. ఆవిడ మాట్లాడింది నా తెలియదు అని చెప్పింది, నాకు తెలియదు అని. తెలుసు అన్న సంగతి తెలుసు అందరికి. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలని శంకర్లో పోస్తే తీర్థమైనట్టు ఇప్పుడు జగన్ నుంచి వచ్చింది. ఇప్పుడు కాదు, సిబిఐ కాగితాల్లో ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏ రోజున కూడా అతనికి పెళ్ళయిందని రాయట్లేదు, బిడ్డను రాడని రాయట్లా, ఇంట్లో గొడవైందని రాయట్లా. వివేకానంద రెడ్డికి ఇట్లా గొడవైందని ఎవరైనా రాశారా ఒక్క రోజన్నా? లేదు. సిబిఐ ఛార్జ్ షీట్, ఫస్ట్ ఛార్జ్ షీట్ రాశారు, అసలు సెకండ్ ఛార్జ్ షీట్ రామ్ సింగ్ ఛార్జ్ షీట్ ని హైలైట్ చేస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా 2వ పెళ్లి అయిందని మెన్షన్ చేసినట్టు క్లియర్ గా ఉంది. అదే సిబిఐ ఛార్జ్ షీట్ లో 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అదంతా రాసుంది, 2వ ఛార్జ్ షీట్ లో దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉందన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ అన్నటువంటి కాన్సెప్ట్ ని అసలు వీళ్ళు ప్రస్తావించట్లేదు. పెళ్లి తర్వాత అబ్బాయికి పేరు, ఆయన పేరు మార్చుకున్నది షహెన్ షా అని చెప్పి పేరు పెట్టారు. వైఎస్ షహెన్ షా రెడ్డికి బర్త్డే శుభాకాంక్షలని చేస్తున్నారు, వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. అంటే ఎప్పుడైతే ఇక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? మొత్తం కుటుంబపు అదేదో అంటారు కదా, ఇంటి గుట్టు బయట పెట్టుకున్నారు అందరు కలిసి, అంత మించేం లేదు. వారసుడిగా ప్రకటించే ఆలోచన కూడా ఇలా తెర వెనకుండా జరుగుతున్నారా? పొద్దున జగన్ అధికారంలోకి వస్తే గనక ఆ అమ్మాయి మేబీ క్లెయిమ్ చేయొచ్చు వారసత్వం కోసం. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక వారసత్వం లేదని చెప్పడానికి లేదు. పెళ్లి కాకుండా అయితే గనక, పెళ్లి కాకుండా కూడా పుట్టిన బిడ్డకు వారసత్వం వస్తుంది.
పెళ్ళి అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ జగన్ చేసేది ఇదేం ఉండదు, కోర్టులో వేయాలి. కానీ ఫైనల్ గా వైఎస్ కుటుంబం, వీళ్ళందరూ ఒక రకంగా వైఎస్ కుటుంబమే. వైఎస్ కుటుంబం చీల్చేసి ఆ రాజకీయాల కోసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇద్దరు రెండు వైపులా వాడేసుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తారు. జగన్ మీద దాడికి అది వాడుకున్నారు కాబట్టి ఇతను ఆన్సర్ చేశాడు, ఇతనైతే అది వాడలేదు కదా. 2019 అప్పుడు కూడా జగన్ ముందు ఆరోపించలా, ఫస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అక్కడ మర్డర్ జరగగానే ఇక్కడ జగనే జయించాడని చెప్పి మాట్లాడేసింది ఎవరు? తెలుగుదేశం. లేదు మర్డర్ జరిగింది, అదే ఫస్ట్ అది ఎవరో గుండె నొప్పి అన్నారు, కానీ ఆ తర్వాత మర్డర్ అని చెప్పి తెలిసింది. అవినాష్ రెడ్డి పోలీసులకి చెప్పాడు, ముందు గుండె నొప్పి అనుకున్నాడట, మరి అట్టెట్ట అనుకున్నాడు మాకు తెలియదు, వెటకారం చేయొచ్చు అక్కడ, మాకు తెలియదు. తర్వాత మేము కాబట్టి మేము అదే నమ్ముతున్నాము, ఇదే కానీ మేము హుందాగా వ్యవహరిస్తాము, ఎవరు బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పుంటే అసలు ఇష్యూ ఉండేది కాదు. ఆ రోజున కానీ ఈ రోజున కానీ ఆ కేసు అసలు రాజకీయ అంశం అయ్యేది కాదు. ఆ రోజున ఏంటంటే జగన్ దెబ్బ కొట్టడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అనుకున్నారు, లేదా జగన్ తమను ఎక్కడ దాంట్లోకి లాగుతాడని భయపడి ముందు జాగ్రత్తగా రివర్స్ అటాక్ చేశారో వివేకానంద రెడ్డిని మర్డర్ని జగన్ మీదకి లాగే ప్రయత్నం చేశారు. దాని పర్యవసానం మరి జగన్ ఏం చేయాలి, తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి గోడ్డలతో చిన్నాన్ని చంద్రబాబు జయించాడు అని చెప్పారు. ఇక్కడ ఒకటి నిజం, నేను సీఎం రమేష్ మన ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేనే ఓడించానని. మరి ఆయనే ఓడించినప్పుడు వీళ్ళెట్టాక లెక్కలోకి వస్తారంటే సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం మనిషి ఓడించాడు అంటే ఎవరితో కుమ్మక్క ఓడించాలి? అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనే కదా. మరి ఎట్లా కుదిరింది అట్లా లింకు? అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగినట్టు, అతను ఒప్పుకున్నట్టు కదా నేను ఓడించాను అంటే, వాళ్ళతో చెప్పి చేసినట్టు కాదు కదా, ఇతను డబ్బులు పెట్టి చేశాడు అంతే కదా. అప్పుడు అవినాష్ రెడ్డి మీద కక్ష ఎందుకు ఉంటుంది వివేకానంద రెడ్డికి? తను ఓడించింది సీఎం రమేష్ అయినప్పుడు సీఎం రమేష్ మీద కదా కోపం ఉండాల్సింది. మరి అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద కోపం ఎందుకు ఉంటుంది? నెంబర్ 1. రెండవది, ఇవాళ ఇతను చెప్పిన పాయింట్ ఏంటి, ఈ కేసులో అత్యంత కీలకమైన పాయింట్, అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడని తెలియదా మా అన్నకి అంటోంది. అవినాష్ రెడ్డి చేయలేదని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు, సర్టిఫికెట్ ఇచ్చాడు. దాంతో పాటు అసలు కేసు నేను మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్న పాయింట్ అదే కదా, టికెట్ ఇచ్చేవాడు జగన్, తీసుకునేవాడు అవినాష్ రెడ్డి, మధ్యలో గొట్టం షర్మిల ఎవరు, సునీత ఎవరు, వివేకానంద రెడ్డి ఎవరు? ఈయన చెప్పిన పాయింట్ కూడా అదే, అసలు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు అంటే సెకండ్ పాయింట్. అసలు ముందు టికెట్ మాన చిన్నాన్న నాకు ఇప్పించడం తెలిసి అంటే అసలు ఎవడు ఇవ్వడానికి ఆయన ఎవడు, చిన్నానెవడు పోటీ చేయమని చెప్పడానికి, చిన్నానెవడు చేయడానికి ఈవిడెవరు చేయడానికి, ఈవిడని రానివద్దని ఆయన అనుకున్నాడు, వాళ్ళ చిన్నాన్ని కూడా వద్దని ఆయన అనుకున్నాడు. కాబట్టినే, ఎందుకంటే ఒకసారి ఇచ్చారు అవకాశం, చెడగొట్టారు, అట్లాంటి మనిషిని ఎందుకు పెట్టుకోవాలి ఎక్కువ నెత్తిన? అవును. కానీ ఇందులో ఓవరాల్ గా అంటే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంటది కాబట్టి ఈ కేసులో కూడా వెనక ఎవరు ఉన్నారో, వెనక అంటే చంద్రబాబు అనే పేరు వాడలేదు కానీ వెనక ఆయన ఉండే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా టీడీపీ ఎటువంటి ప్రయోజనం కోరుకుని షర్మిలకో లేదంటే సునీతకో సపోర్ట్ చేయాలి? ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, టీడీపీ అనే కంటే కూడా సీఎం రమేష్ వ్యక్తిగతంగా జగన్ మీద కక్ష పెట్టుకున్నాడు. అక్కడ అర్థమవుతున్నది ఏంటి, సీఎం రమేష్ కడప జిల్లా మీద ఆధిపత్యం సాధించి చంద్రబాబు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు, అది అక్కడ మిస్ అయింది. దాన్నే ఇప్పుడు సీఎం రమేష్ చెప్పిందే చంద్రబాబుకి ఇంకేముంటుంది. వీళ్ళు ఒకవేళ టీడీపీలో చేరి కడప ఎంపీ సీట్ తెచ్చుకొని ముందు సునీత పోటీ చేస్తుంటే ఓకే, ఈ ఎపిసోడ్ అంతా మనం కరెక్ట్ అనుకున్నాం. ఆవిడ సైడ్ అయిపోయింది, ఈవిడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వెళ్ళిపోయి ఇవి పోటీ చేస్తుంది కదా, ఇంకా ప్రయోజనం ఏముంటదని నేను అనేది. టీడీపీ ముందైతే తెలుగుదేశంలో చేర్చుకోవడానికనే కదా ప్రిపేర్, రాధాకృష్ణ గారు రాసింది కదా, మనం డిబేట్ లో చెప్పాం అదే జరిగితే చాలని మానేశారు రకంగా, అంతే ఇంకా అవ్వలేదు, అది అవ్వలేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఫస్ట్ టైం మొత్తం కంప్లీట్ గా ఆయన నోట్ నుంచి గుట్టు బయట పెట్టారని అనుకోవాలో, లేదంటే అవినాష్ రెడ్డికి ఏం తెలియదు అని చెప్పే ప్రయత్నము, ఒక దీటైన అస్త్రానికి దీటైన సమాధానం అయితే వచ్చేసిందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి. ఇక దీని పరిణామం ఎలా ఉంటుంది, కడప ప్రజల మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది రేపొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి.